ప్రసాదం అంటే ఆయనకి ఇచ్చింది అవును. ఆయన ఆ మూర్తిలో ఉండి ఆయన తిన్నాడు అని భావించి ఆయన వదిలేసినటువంటి పదార్థాన్ని మనం తింటాం. అవును. అది ప్రసాదం. ఆ! కాబట్టి సామలు సరిగ్గా పూర్తిగా తినలేకపోతే హ్మ్. దాంట్లో మనం తినే వరి ధాన్యం ఏదైతే ఉంటుందో హ్మ్. బియ్యం రెండు కలిపి అన్నం వండి ఓకే. దాంట్లో చక్కగా అరిటాకులో కింద మండలం చేసి హ్మ్. ఏ ప్రసాదం సరే నివేదన చేసినా సరే హ్మ్. కింద మండలం అనేది చేయాలి. నీళ్లు చల్లాలి ఓకే. ఎవరైనా సరే. ఎందుకనమ్మా? కింద నీళ్లు చల్లడం ద్వారా హ్మ్. కొన్ని క్రిములు అనేవి రావు అని. హుహుహుహు. భూమికి ఆకర్షించి కొన్ని క్రిములు ఉంటాయి. అవునవును. ఆయుర్వేద పరిభాషలో క్రిమి అనేది హ్మ్. రాక్షసుడు అని మనం ఏదైతే అంటామో ఆయుర్వేద పరిభాషలో అది క్రిమి. ఓకే. వైరస్ అంటాం కదా, అవును. అవును. వైరస్ అంటే క్రిమి కదా. అంతే. వైరాహ అని హ్మ్. దేవాస్ అని సంస్కృతంలో దేవాహ అంటారు ఓకే. దేవతల్ని. అది వేద పరిభాషలో దేవాస్ అని వస్తుంది. హుహుహు. అలాగా వైరాహ. వైరాహ అంటే ఎవరికి వైరాహ? వైరులు అంటే శత్రువులు, శత్రువులు. దేవతలకు శత్రువులు, రాక్షసులు. అవును. దాన్నే వైరస్, అదే క్రిమి అని చెప్పిన ఆయుర్వేద పరిభాషలో. హ్మ్. రాక్షసులు అంటే మనకు కనిపిస్తారా అంటే లేదు. సూక్ష్మ క్రిములు మనకు కనిపించట్లేదు కదా, అవును. ఆహారాన్ని పాడు చేసేవి క్రిములు కాబట్టి ఇవి వీటికి శత్రువులు అన్న రకంగానే భావిస్తాం. భావిస్తాం. హ్మ్. అందుకని అడుగున నీళ్లు చల్లి మండలం చేయడానికి కారణం అది. శుద్ధి జరుగుతుంది శుద్ధి అక్కడ. జరుగుతుంది అక్కడ. ఓకే.